హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఒకప్పుడు హిందూ మతస్థులు బిస్కెట్లను తినేందుకు చాలా భయపడేవారు. అయితే పార్లేజీ అనే బిస్కెట్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ప్రజల ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. ఈరోజు పార్లేజీ బిస్కెట్స్ మన అందరి గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఉదయం టీ నుంచి ఆఫీసులో సరదాగా మాట్లాడుకునే సమయంలో కూడా మన వెంట ఉండే ఈ బిస్కెట్ బ్రాండ్ను ఒక సామాన్య టైలర్ స్థాపించాడని మీకు తెలుసా? ఇంకా పార్లే తన సీక్రెట్ ఫార్ములాను ఎలా తెలుసుకుంది? అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశ ప్రజలకు పార్లేజీ ఒక బిస్కెట్ మాత్రమే కాకుండా ఒక భావోద్వేగంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో భారతదేశంలో బిస్కెట్లు తినడం రాజవంశీకులు లేదా బ్రిటిష్ అధికారుల లగ్జరీగా మారింది. ఆ రోజుల్లో హంట్లీ అండ్ ఫార్మ్స్ అనే బ్రిటిష్ కంపెనీ టిన్ డబ్బాలలో బిస్కెట్లను విక్రయించేది. అయితే ఈ బిస్కెట్లు భారతీయులకు అందుబాటులో ఉండేది కాదు. ఇవి అత్యంత ఖరీదైనవిగా ఉండేవి. కేవలం బ్రిటిష్ అధికారులు లేదా సంపన్న భారతీయులే వాటిని కొనుగోలు చేసేవారు. కానీ ఆ కాలంలోని హిందువులు వీటిని తినేందుకు వెనకడుగు వేశారు. ఎందుకంటే ఈ బిస్కెట్ల తయారీలో గుడ్లను ఉపయోగించేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 1998లో రాధామోహన్ అనే వ్యక్తి హిందూ బిస్కెట్స్ కంపెనీని ప్రారంభించారు. హిందువులు ఇష్టపడే విధంగా ఈ బిస్కెట్ల తయారీని పూర్తిగా బ్రాహ్మణులు మరియు ఎగువ కులాల వారితో చేయించారు. గుడ్లు వాడకుండా కేవలం పాలు మాత్రమే ఉపయోగించి ఈ బిస్కెట్లను తయారు చేశారు. అయితే హిందూ బిస్కెట్స్ పేరుతో చాలా నకిలీ కంపెనీలు రావడంతో ఆ బ్రాండ్ బ్రిటానియా కంపెనీలో విలీనమైంది. 1905లో మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చాలా మంది భారతీయులు విదేశీ ఉత్పత్తులను బహిష్కరించి స్థానికంగా తయారైన వస్తువులను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా ప్రేరణ పొందిన మోహన్ లాల్ దయాల్ అనే టైలర్ భారతదేశం కోసం సొంతంగా చాక్లెట్ల తయారీ కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా 1929లో మోహన్ లాల్ దయాల్ జర్మనీకి వెళ్లి చాక్లెట్ తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. తిరిగొచ్చాక ముంబైలోని విలే పార్లే అనే ప్రదేశంలో ఒక చిన్న ఫ్యాక్టరీని కొనుగోలు చేసి పార్లే కంపెనీని స్థాపించారు. మొదట్లో కేవలం 12 మంది కుటుంబ సభ్యులతో కంపెనీ ప్రారంభమైంది. ఆ కాలంలో కంపెనీ పేరు నిర్ణయించకపోయినా తర్వాత స్థలాన్ని బట్టి పార్లే అని పేరు పెట్టారు. మొదటిసారిగా పార్లే సంస్థ ఒక ఆరెంజ్ చాక్లెట్లను లాంచ్ చేసింది. 1939లో భారతదేశంలో అందరూ తినగలిగేలా చౌక ధరలో బిస్కెట్లను అందించాలనే ఉద్దేశంతో పార్లే గ్లూకో అనే బిస్కెట్ను మార్కెట్లోకి తెచ్చారు. ఇది తక్కువ ధరలో లభించడంతో ప్రజలచే అధికంగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ మరియు ఇండియన్ ఆర్మీలు ఈ బిస్కెట్లను ఎక్కువగా ఉపయోగించారు. ఆ తర్వాత 1947లో భారత స్వాతంత్ర్యం పొందిన తరువాత దేశంలో గోధుమ కొరత ఏర్పడింది. దీనివల్ల పార్లే బిస్కెట్ల ఉత్పత్తి తాత్కాలికంగా ఆగింది. కానీ కంపెనీ బార్లీతో బిస్కెట్లు తయారు చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ గోధుమతో బిస్కెట్లు తయారు చేయడం ప్రారంభించారు. 1960 నాటికి అనేక కంపెనీలు గ్లూకో బిస్కెట్స్ పేరుతో తాము తయారు చేసే బిస్కెట్లను విక్రయించడం ప్రారంభించాయి. దీంతో వినియోగదారుల్లో అయోమయం పెరిగింది. దీన్ని అధిగమించేందుకు పార్లే సంస్థ తన బ్రాండ్ ఇమేజ్ లో మార్పు చేసింది. 1960లో పసుపు రంగు ప్యాకెట్తో పాటు చిన్న బాలిక చిత్రాన్ని తమ లేబుల్ మీద ఉపయోగించారు. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించి పిల్లలు మరియు తల్లిదండ్రుల మనసును దోచుకుంది. 1982లో కంపెనీ పార్లే గ్లూకో అనే పేరును పార్లేజీగా మారుస్తూ జీ అంటే జీనియస్ అనే కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. 1998లో శక్తిమాన్ పార్లేజీ బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో పిల్లలు బిస్కెట్లను మరింత ఇష్టపడడం ప్రారంభించారు. ఈ రోజు పార్లేజీ భారతదేశంలో 40% బిస్కెట్ మార్కెట్ ను ఆక్రమించింది. ఈ బ్రాండ్ ప్రతి నెల 1 బిలియన్ ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తుంది. 2020 కరోనా కాలంలో పార్లేజీ అమ్మకాలు భారీగా పెరిగాయి. అతి కొద్ది కంపెనీలు మాత్రమే తమ ఉత్పత్తి ధర పెంచకుండా మార్కెట్ను నియంత్రించగలుగుతాయి. పార్లేజీ ధర విషయంలో ఎంత సున్నితంగా స్పందిస్తారో అర్థం చేసుకుంటుంది. ఒకసారి కంపెనీ 50 పైసలు పెంచినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దాంతో ధరను పెంచకుండా బిస్కెట్ ప్యాకెట్ పరిమాణాన్ని తగ్గించే వ్యూహాన్ని ప్రారంభించారు. పార్లేజీ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అనేక దేశాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్ గా నిలిచింది. ముఖ్యంగా చైనా ప్రజలు దీనిని విపరీతంగా ఇష్టపడుతున్నారు. పార్లేజీ బ్రాండ్ మాత్రమే కాదు, అది భారతీయుల హృదయాలకు దగ్గరైన భావోద్వేగం. మీకు పార్లేజీతో అనుబంధం ఎలా ఉంది? దయచేసి కామెంట్ చేసి చెప్పండి.